బైబిల్లో మాట మీకు చూపిస్తాను. దేవుడు ఎందుకు క్రైస్ట్ చర్చ్ మియాపూర్ని గణపరుస్తున్నాడు, తోడుగా ఉంటున్నాడు అంటే దీనికి మూల సూత్రం ఒకటి ఉంది బైబిల్లో. దేవుడు ఒక వ్యక్తిని కనపరచాలి అన్నా, ఒక సంఘాన్ని గనపరచాలి అన్నా, ఒక కుటుంబాన్ని దేవుడు గనపరచాలి అన్నా, దాని వెనకాల దాగి ఉన్న ఒక రహస్యాన్ని దేవుడు చెప్పాడు బైబిల్లో. చూద్దాం. దానిని పాటిస్తే దేవుడు ఎంతటి ఘన విజయంతో మనల్ని ముందుకు తీసుకువెళ్తాడో బైబిల్లో మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూద్దాము. అందరూ బైబిల్ తీయండి. మొదటి వచనం చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. మనతో చెప్తున్నాడండి దేవుడు, నా పిల్లలారా, నా కుమారులారా, తండ్రి ఉపదేశాలు వినండి. మీకు వివేకం కావాలి అంటే దేవుడి వాక్యాలు ఆలకించండి అని చెప్తూ తర్వాత మాట అంటున్నాడు, నేను మీకు సదుపదేశం చేసేదను అదండి. నా బోధ ఉంది కదా, నేను చెప్పే ప్రసంగాలు ఉన్నాయి కదా, నేను ప్రతి ఆదివారం బైబిల్లో మీకు ఓ మాట చూపిస్తాను కదా, 2 మాటలు చూపిస్తాను కదా. ఆ వాక్యంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏం చేయొద్దు అంటున్నాడు, తోసేకండి, పక్కకి పట్టుకోండి. తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్తున్నప్పుడు అండి, పట్టించుకునే పిల్లలు ఉంటారు, త్రోసేసే పిల్లలు ఉంటారు. పట్టించుకున్న పిల్లలు బాగుపడతారు, తోసేసిన పిల్లలు నాశనం అయిపోతారు. ఓకేనా? అంటే దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు ఈ సందర్భాన్ని అంటే, నేను నీతో మాట్లాడుతున్నాను కదా ఉపదేశాల రూపంలో, బైబిల్లో ఉన్న ప్రసంగాల రూపంలో. నిన్ను కన్న తండ్రిని కనుక నువ్వు నా కొడుకు కనుక నువ్వు నా మాటలే వినాలి అన్నాడు. ఇది ఎంత మంచి సందర్భం తెలుసండి. అది 4వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటున్నాడు, కుమారులారా, కుమారులారా, తండ్రి ఉపదేశాన్ని వినండి. నేను దేవుడిని, తర్వాత నేను మిమ్మల్ని కన్న తండ్రిని కదా, మీరు నా మాటలు వినాలి కదా, మీరు నా పిల్లలు కదా, నా కుమారులు కదా. ఏమంటే నిజంగా బైబిల్లో ఉన్న ప్రతి మాట మీరు నమ్మండి. దేవుడికి ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. దీన్ని నమ్మాలి. దేవుడికి పనికి ఏదైనా నేను సహాయపడితే నా పనికి దేవుడు సహాయపడతాడు. దీన్ని నమ్మాలి. మొదట మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను. ఇచ్చేటప్పుడు రోమపత్రికలో ఒక వారం చెప్పాను, మొదట నాకు ఇచ్చేయండి. చిన్నదో పెద్దదో మీరు అనుకున్నది ఏదో మొదట దేవునికి, అంతే కదండి, ముందు నాకు ఇచ్చేయాలి అన్నాడు. ప్రథమ ఫలం మొదట వచ్చేది ఏదో అది దేవుడికి ఇచ్చేయాలి. నువ్వు దేవుడికి ఇస్తానని ఏదైతే వాగ్దానం చేసావో అది మొదట దేవుడికి ఇచ్చేయాలి. అలా ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడు. అది నువ్వు నమ్మాలి. నమ్మి ఇచ్చి చూడు, చేసి చూడు. దేవుడికి మళ్ళీ చెప్తున్నాను, క్రైస్ట్ చర్చ్ మియాపూర్ ఎదగడానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకివ్వండి అన్న ప్రసంగాలు చేయం. మీరు దేవుడికి ఇవ్వండి, దేవుడికి చెయ్యండి, దేవుడికి కొనండి, దేవుడికి మీటింగులు పెట్టుకోండి, దేవుడికి సభలు చేసుకోండి. మీరు దేవుడికి చేయండి, దేవుడి సువార్తకి చేయండి. దశంభాగాలు పట్టుకొచ్చి మాకు ఇవ్వండి, మేము కార్లు కొనుక్కుంటాం, మేడలు కొనుక్కుంటాం. ఈ బోధలు మా దగ్గర ఉండవండి. తీసుకోం, అడగం ఎవరిని దశంభాగాలు ఇమ్మని. దేవుని పనికి ఇవ్వండి. మీ శక్తి లోపం లేకుండా దేవుడికి ఇవ్వండి. మీరు చేయగలిగినంత దేవుడికి చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది తండ్రి చెప్పిన బోధ. దీన్ని మీరు త్రోసేయకూడదు. ఆ కిందదే, నేను తండ్రిని కనుక నేను మీకు సదుపదేశం చేస్తాను, మీరు దాన్ని ఏం చేయకూడదట, నా వాక్యాన్ని, నా బోధన, నా ప్రసంగాలను మీరు తోసేయకూడదు అన్నాడు. మనం తోసేయకుండా పట్టుకున్నాం, దేవుడి వాక్యాన్ని పట్టుకున్నాం. పట్టుకుంటే ఏం జరుగుతుందో
6వ వచనానికి వెళ్ళేసరికి చెప్తున్నాడు కింద 6వ వచనం. జ్ఞానమును విడవక ఉండిన ఎడలా, అదండి ఇప్పుడు నిన్ను కాపాడేది చెప్పండి. దేవుడు వాక్యమే నిన్ను కాపాడుతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపో, దేవుడు వాక్యాన్ని పట్టుకో, ఆ పరిస్థితులన్నీ చక్కబెట్టుకోగలిగిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చాలామంది అంటారు, మా కుటుంబం బాగోలేదండి, కుటుంబంలో పరిస్థితులు బాగోలేదండి, భార్యగా భర్తగా మా ఇద్దరికి గొడవలండి. అంటే మీరిద్దరు కలిసి జ్ఞానాన్ని పట్టుకోండి, వాక్యాన్ని పట్టుకోండి, సెట్ అయిపోతారు. అది నిన్ను కాపాడేస్తుంది. అలా ఎలాంటి సమస్య అయినా దేవుడి వాక్యం నిన్ను కాపాడుతుంది, నిలబెడుతుంది, రక్షిస్తుంది, తోడుగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, చాలామందికి దేవుడు భక్తి చేయటం అంటే ఏంటో కూడా తెలియలేదు. దేవుడు భక్తి చేయటం అంటే ఆదివారం గుడికి వచ్చి వెళ్ళటం కాదు, చెప్పబడుతున్న ప్రసంగాలను పట్టుకోవటం. అదే చెప్పాడు 6వ వచనంలో, జ్ఞానమును విడవకయుండని ఎడల. ఏది కాపాడుతుంది చెప్పండి మనల్ని? అంటే వాక్యం కాపాడుతుందా? ఎలాంటి సమస్యల నుంచి అయినా వాక్యం బయటికి తెస్తుందంటే తెస్తుందండి. మీరు నమ్మి చూడండి. ఆ వాక్యానికి భిన్నంగా మీలో ఉన్నవన్నీ తీసేసుకుని చూడండి. అది మిమ్మల్ని గొప్ప చేసే విధానం, ఆ వాక్యం మిమ్మల్ని కాపాడే విధానం, ఆ వాక్యం ద్వారా మీకు వచ్చే ఘనత, ఆ వాక్యం ద్వారా దేవుడు మీకు ఇచ్చే క్షేమం అన్నీ ఇన్ని కదండి. నాకు అనుభవపూర్వకంగా నాకు అర్థమైన ఒక విషయం చెప్తానండి మీతో. వాక్యం ఉన్నవాడి దగ్గరండి అన్నీ ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు బాగా ఆలోచించుకోండి. వాక్యం ఉన్నవాడి దగ్గర అన్నీ ఉంటాయి. వాక్యము లేదు అంటేనే మన వ్యక్తిత్వంలో కానీ, ప్రవర్తనలో కానీ, జీవన విధానంలో కానీ, బ్రతుకులో కానీ అన్ని లోపాలు కనబడతాయి. వాక్యం ఎవరిలో అయితే ఉందో వాళ్ళలో అన్నీ కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. ఏది కొదువు ఉండదు, దేంట్లోనే ఇబ్బందులు పడ్డు, దేంట్లో బాధపడుతూ ఏడుస్తూ మూలను కూర్చోడు. వాక్యం ఉన్నవాడు, దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు, దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడు అన్నిట్లోనూ గెలుచుకుంటూ వస్తాడు. అదే చెప్తున్నాడు 6వ వచనంలో, మీకు అర్థం చేసుకోవాలి. అది జ్ఞానమును విడువక ఉండిన ఎడల అంటే పైన మీరు చెప్పిన మాట 4వ వచనం 2వ వచనంలో చివరి మాటను ఈ మాట పక్క పక్కన పెట్టి చదువుకోవాలి. మీరు ఏమని, నేను మీకు సదోపదేశం చేసేదను, దానిని మీరు ఏం చేయకూడదు అన్నాడు, తోసేయకూడదు. 6వ వచనానికి వెళ్ళేసరికి అంటున్నాడు తోసేయొద్దు, దానిని మీరు గట్టిగా ఏం చేయాలట. అదే ఈ రెండింటిని లింక్ చేసుకొని చదవాలి. నువ్వు చెప్పబడుతున్న ప్రసంగాన్ని విని ఆనందించి త్రోసేస్తున్నావా, చెప్పబడిన దాన్ని చెప్పినట్టుగా పట్టేస్తున్నావా? ప్రసంగాన్ని పట్టేస్తావా, వాక్యాన్ని పట్టేస్తావా, హృదయంలో పెట్టేసుకుంటావా? ఇలా నేను చేస్తానండి అని మారు మనసుతో చెప్పబడిన ప్రసంగం ప్రకారం నువ్వు బ్రతికేస్తావా? చేస్తే అది నిన్ను కాపాడుతుంది. ఒకటి అంటే వాక్యం ఇచ్చే ఘనతలు చెప్తున్నాడు. వాక్యం మనల్ని కాపాడుతుంది. యానివర్సరీకి జరగడానికి ఏమంటే ముందు మేము అనుభవించిన మానసిక క్షోభ మీతో ఎవరితో చెప్పుకోలేదు, కానీ సడన్గా హాల్ క్యాన్సిల్ చేస్తాడండి. 9 రోజులు 10 రోజులు ఉండగా. అప్పటికే నేను పోస్టర్లు ఏం చేశాను, పాంప్లెట్లు ఏం చేశాను, పోస్టర్లు అతికించడానికి రెడీ అవుతున్న టైంలో క్యాన్సిల్ చేశాడు. విషయం ఏంటంటే ఆ రోజు ఎర్లీగా చెప్తే నేను డిస్టర్బెన్స్ అవుతాను అని ఆరాధన అయిపోయిన తర్వాత చెప్పాడు అన్న. సుమన నెంబర్ ఇచ్చాం ఫంక్షన్ హాల్కి. ఆ తర్వాత అండి ఆ రోజు భోజనం చేసాం అంతే. ఇక్కడ భోజనం చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడే బయలుదేరిపోయాం. వేట, ఫంక్షన్ హాల్ కావాలి, తిరుగులాట. ఆ రోజు తిరిగాం, కొన్ని రేపు చెప్తామన్నారు, తర్వాత రోజు తిరిగాం. అలా తిరుగుడు. ఇంకా మనసు బాగోలేదు, ఇంట్లో ఉండాలనిపించడం లేదు. ఇంత పెద్ద కార్యం ఎలా జరుగుతుంది, ఇన్ని వేల మంది వచ్చేస్తారు, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అని చాలా క్షోభ అనుభవించేవాడిని. కానీ దేవుడు చెప్పిన ఈ మాట, నాయనా మీరు ఎలాంటి కష్టాలలోనికి ఊబిలోనికి వెళ్ళినా నేను మిమ్మల్ని ఏం చేసేస్తాను, వాక్యం ఉంటే కాపాడేస్తాను. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, పోతే పోనివ్వండి, ఆ రేక్ షెడ్డు బురద హాలు మంచిది ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా?
అదిరిపోయింది. యానివర్సరీ ఎలాగుంది? యానివర్సరీ అంటే ఇలా చెయ్యాలి అని చూపించాం, అంతే కదండి. పెళ్లి చేయడం కాదు, ఆ ఫంక్షన్లలో నిజానికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఓ చెల్లి మెసేజ్ పెట్టింది నాకు, ఏమని పెట్టిందంటే, గ్రాండ్గా మ్యారేజ్ జరిగితే ఎలా జరిగిందో మన యానివర్సరీ అలా జరిగిందని, అదిరిపోయింది అన్నది. అంతే. అంటే దేవుడిని మనం పట్టుకున్నాం కనుక, కేవలం దేవుడిని గొప్ప చేయాలనుకుంటున్నాం కనుక మనకు హాల్ ఇచ్చాడండి. మెచ్యూరిటీ వస్తేనండి మనకి, అంటే దేవుళ్ళో మెచ్యూరిటీ వస్తే ప్రతి విషయంలోనూ దేవుడికి ఏదో ఒక రకంగా ఘనత తీసుకురావాలి, మహిమ తీసుకుని రావాలి అని మనం ఆలోచిస్తున్న ప్రతిసారి అండి, దేవుడు నిజంగా మన పైన పెట్టుకుని, నమ్మకం పెట్టుకుని మనం తీసుకుని వెళ్ళే విధానం చాలా బాగుంటుందండి. మీరు ఫంక్షన్ హాల్లో ఎంట్రన్స్లో చూసారో లేదో, మీరు 2 బొమ్మలు వేసాను నేను. ఓ పక్క యేసుప్రభు, ఓ పక్క తండ్రి అయిన దేవుడు. నిజంగా యేసుప్రభుని ఇప్పటి వరకు అలా గోల్డ్ డ్రెస్లో చూడలేదండి. ఎక్కడ చూసారు మీరు? యేసుప్రభుకి గోల్డ్ కలర్ డ్రెస్ వేసి తమ్ముడు గిజ్జోన్ చేసాడు. అది వేరే తలకాయ పట్టుకొచ్చి అక్కడ అతికాడండి. నిజంగా యేసుప్రభుని చూస్తే నాకు ఆనందం వచ్చిందండి. ఏ సినిమాలో చూసినా ఏదో మామూలు మురక బట్టలు వేసుకుని అలా చూపిస్తారు యేసుప్రభుని. యానివర్సరీలో ఎంట్రన్స్లో బోర్డులో యేసుప్రభు ఉంటాడు చూడండి, ఎలా ఉన్నాడు, రండి అన్నట్టుగా నుంచున్నాడు గేటు ముందు. యానివర్సరీకి సంబంధించిన ప్రతి చిన్నది కూడానండి, అది చూడండి నాకు బొమ్మ వేసాడు, ఎలా ఉన్నాడు చూడండి యేసుప్రభు. ఇంత రాయల్ లుక్లో ఎప్పుడైనా చూసామండి యేసుప్రభుని? సినిమాల్లో కూడా చూపించలేదు. నిజంగా అలా సింహాలు పక్కనేసి రండి అన్నట్టు ఎంట్రన్స్లో నవ్వుతూ నిలబడితే, యానివర్సరీకి ఏమండి ఈ ఇలా ఫ్లెక్సీలో నిలబడగానే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. వచ్చాడు యేసుప్రభు అనుకున్నాను అంతే. చూడండి బొమ్మ చూడండి ఎలా ఉందో, కింగ్ అంతే, గోల్డెన్ డ్రెస్ వేసుకుని నిలబడ్డాడు. ఇలా ప్రతిదినండి యానివర్సరీకి సంబంధించి దేవుడిని టాప్ లేపేయాలి. యేసుప్రభుని కానీ, తండ్రిని కానీ, వాక్యాన్ని కానీ గట్టిగా బలంగా చూపించాలి యేసుప్రభుని అని నేను చాలా థాట్స్ అండి. ఒక 2 నెలల నుంచి యానివర్సరీ గురించి విపరీతంగా స్ట్రెస్ ఆలోచిస్తుంది మనసు. ఎందుకు ఇంత చెయ్యాలి మనం అంటే, ఇప్పుడు చెప్తాడు అసలు విషయం. అక్కడే 6వ వచనంలో, జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో. 8వ వచనం, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దానిని కౌగిలించుకుని ఎడల, ఆ కింద పదం చూడండి, ఇదే మియాపూర్కి దేవుడు ఇస్తున్నది, దానిని కౌగిలించుకొని ఎడల అది నీకు ఘనత తెచ్చును. ఏది ఘనత తెస్తుందట? దేవుని వాక్యాన్ని నువ్వు కౌగిలించుకుంటే, దేవుని వాక్యాన్ని నువ్వు గొప్ప చేస్తే, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే అది నీకేం తెస్తుందట? అంటే సంఘము ఘనపరచబడుతుంది అంటే, సంఘంలో ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు, మనం అందరం దేని కౌగిలించుకున్నాం చెప్పండి? వాక్యం అంటే పిచ్చి కదండి, మనకి ఇష్టం కదండి. ₹1000 ఖర్చు పెట్టేస్తాం కదండి, ప్రతి నెల రెంట్కి 1000 ఇచ్చేస్తున్నాం కదండి, సెమినార్లు కదండి, సభలు కదండి, సువార్తలు కదండి, మళ్ళీ మధ్యలో వస్తువులు కదండి. ఎక్కడండి తగ్గుతాం మనం? తగ్గమండి, పేదవాళ్ళమైన మనం తగ్గం. ఎందుకు ఇంత పిచ్చి పెంచుకున్నాం మనం అంటే, మనకి వాక్యం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో వాక్యాన్ని కౌగిలించుకుంటే, అలా కౌగిలించుకున్న ప్రతి వాడిని వాక్యం ఏం చేస్తుందట? ఘనపరుస్తుంది. మీరు ప్రోగ్రామ్ అంతా చూసారా? మొదటి నుంచి ఎవరి వరకు? కొంతమంది పనిలో ఉండిపోయారు పాపం. లాస్ట్లో తమ్ముడు ఒక ఏవి చేశాడండి, చూసారా? ఆ ఏవి చూస్తే ఇన్ని చేసామా మనమే అనిపించింది నాకే. నాకు చూపించలేదండి డైరెక్ట్గా, నువ్వు అక్కడే చూద్దిగానే అన్నయ్య నాకు చూపించలేదు. చూస్తుంటే అక్క వాళ్ళు కొంతమంది స్టార్టింగ్లో మనం పడిన ఇబ్బందులు, ఇరుకులు మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటే నిజంగానండి నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. ఆ మాటలు అవన్నీ చూస్తుంటే నిజమే కదా, అష్ట కష్టాల మీద దీన్ని కట్టుకుంటూ వచ్చాం కదా సంఘాన్ని అని. దేవుని పిల్లరా, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు మనం ఎందుకు పడ్డాము అంటే, దేవుడి వాక్యాన్ని మనం ఏం చేసాం? కౌగిలించుకున్నాం. ఎలాగైనా ఈ జంట నగరాలకి చెప్పాలి, అనేక మందిని కాపాడాలి అని ప్రారంభంలో చాలా కష్టాలు పడ్డాం. నేను నిలబెట్టడానికి, దీనికి జరిగిన చిన్నపాటు అప్పును తీర్చడానికి
రోడ్డు మీదకి వెళ్ళిపోయి పొద్దున్నే సాయంత్రం వరకు ర్యాపిడో కొట్టేవాడిని, డబ్బులు అప్పు కట్టడానికి. ప్రారంభంలో సంఘాన్ని ప్రారంభించిన తొలినాళ్ళలో చేసిన అప్పును కట్టడానికి రాత్రి 8 గంటల వరకు కొట్టేవాడిని అండి. బైబిల్ క్లాస్ టైం అయ్యేంత వరకు కొట్టేవాడిని, తర్వాత క్లాస్కి వెళ్ళేవాడిని. నేను నా కష్టం, తర్వాత మీరు మీ కష్టం, అందరం కలిసి వాక్యాన్ని కౌగిలించుకుని దీనికి పునాదులు వేసి అలా నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. బైబిల్లో దేవుడు చెప్పిన మాట అండి, ఏమన్నాడు తెలుసా? నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే అది నీకేం తెస్తుందట? ఘనత తెస్తుంది అన్నాడు కదా. ఎలా గణపరుస్తాడో తెలుసండి దేవుడు, ఎలా గణపరుస్తాడో తెలుసా? పౌలు గారు చెప్పారు ఈ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు ఈయన ఎక్కడికి వెళ్ళాడట? త్రోయ. ఏమండి నిజంగా చెప్పండి, నా వైపు చూడండి అందరూ. మనందరము హైదరాబాద్లో పుట్టి పెరిగామండి. మాది హైదరాబాద్ అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కడుండడు. మీకు విషయం తెలుసా? మీరు అనుకున్నారు ఇంతకాలం నేను హైదరాబాద్లో పనిచేయడానికి వచ్చానని. కాదు, వాక్యం చెప్పడానికి వచ్చారు మీరంతా. నేను కూడా అందుకే వచ్చాను. నాకు తెలియలేదు స్టార్టింగ్లో, నాకు బుర్ర పాడైపోయిందండి వచ్చిన చదువుకున్న తర్వాత. పౌలు గారు త్రోయికి వెళ్ళారట. మనం రాజమండ్రిలో పుట్టి, నేనేమో అమలాపురంలో పుట్టి, మీరేమో ఎక్కడో ఏమంటే ప్రకాశం జిల్లాలో ఏదో ఊర్లో పుట్టి, కర్నూలులో పుట్టి, కడపలో పుట్టి, ఎక్కడెక్కడో నెల్లూరులో పుట్టి, ఏలూరులో పుట్టి, విజయవాడలో పుట్టి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మీరు చెప్పండి. మీరు రాలేదండి, మిమ్మల్ని తీసుకొచ్చాడు, ఆయన తీసుకొస్తున్నాడు అన్న సంగతి మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది. మియాపూర్ సంఘంలో పడ్డానికి తీసుకొచ్చాడండి. మనం రాలేదండి. ప్రభువే సంఘంలో మనల్ని ఏం చేస్తాడట? చేరుస్తాడంటే, ఎక్కడో పుట్టు నువ్వు ఇక్కడ ఉంటే ఏమి చేయలేవురా. హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ సంఘం ఏర్పడుతుంది, అందులో నిన్ను చేర్చేస్తే అక్కడ నువ్వు నా పని చేస్తావు. పౌలు గారు త్రోయికి వెళ్ళారట. మనమేమో మన ఊరు వదిలిపెట్టి మనం ఎక్కడికి వచ్చాం? హైదరాబాద్కి వచ్చాం. పని చేసుకోవడానికి కాదండి, వార్త చెప్పడానికి వచ్చాం. ఇప్పుడు మాట చూపిస్తాను నేను. పౌలు గారు తిరుగుతున్నాడు వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి. మనము తిరుగుతున్నాం. ఈ తిరుగుతున్న క్రమంలో దేవుడికి ఇష్టం కదండి సువార్త ప్రకటిస్తూ తిరిగే వాళ్ళంటే. దేవుడికి ఇష్టం కదా, ప్రేమ కదా. అలా సువార్త ప్రకటిస్తున్న వాళ్ళను ఊరు విడిచి ఊరు వెళ్ళి, ఊరు కాని ఊరిలో దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళను దేవుడు ఏం చేయబోతున్నాడో ఇక్కడ చెప్తున్నాడు 12వ వచనంలో. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయికి వచ్చేసాను. మా ఊరు కదది, నా ప్రాంతం కదది, సువార్త చెప్పడానికి వచ్చాను. వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరుతున్నాయి. ఈ ప్రాంతంలో సువార్త చెప్తున్నాడట, ఒకరిని ఏర్పరచుకుంటున్నాడట, అక్కడ వ్యాప్తి చేయమని చెప్తున్నాడు, మరో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ 14 వచనం జాగ్రత్తగా వినండి. మా ద్వారా అన్నాడు. మా ద్వారా, మా నేను అందుకే ఇన్విటేషన్ ఇచ్చిన ప్రతిసారి ఏమని రాశానంటే, ఏమని పలికాను అంటే, ఇన్విటేషన్ ఎలా ఇచ్చానంటే, మీ అందరికీ యానివర్సరీకి స్వాగతం బై క్రైస్ట్ చర్చ్ మియాపూర్ ఫ్యామిలీ అని పెట్టాను. మియాపూర్ కుటుంబం తరపున మీ అందరికీ మేము ఏం పలుకుతున్నాం? ఆహ్వానం. మీరు బ్యానర్లు చూసారు లేదో, యేసుప్రభు బ్యానర్ కింద అనుకుంటాను. వెల్కమ్ బై క్రైస్ట్ చర్చ్ మియాపూర్ అని పెట్టాను. కుటుంబం. మేము మా ద్వారా, చూసారు ఎంత బాగుందన్నమాట, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో
ఊరేగించుచున్న దేవునికి బా అంటే ఈ జ్ఞానాన్ని ఎక్కడెక్కడైతే వెదజల్లాలనుకుంటారో ఈ సువాసనని వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడట, ఎలా ఊరేగిస్తాడట? విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి బా. యానివర్సరీ ఏంటి చెప్పండి? అది విజయోత్సవం. పాంప్లెట్లో వేసేటప్పుడు కూడా అదేసాం, 6 సంవత్సరాల క్రైస్ట్ చర్చ్ మియాపూర్ సువార్త జయకేతనాల యానివర్సరీ. జయకేతనాలు ఎగరేసాం జెండా. హైదరాబాద్ నడిబొడ్డున యేసు ప్రభుని గురించిన జెండా ఎగరేసాం బలంగా. మియాపూర్ ఉందని ఎగరేసాం. యూట్యూబ్లోకి వెళ్ళిపోయాం, ఆన్లైన్లోకి వెళ్ళిపోయాం. మియాపూర్ ద్వారా ఎక్కడెక్కడికో మీరు, నేను ఒక రోజు అండి మియాపూర్ యూట్యూబ్ ఛానల్కి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో చివర వాడు అనాలిసిస్ అని ఒకటి యూట్యూబ్ స్టూడియోలో ఇస్తాడండి. ఓ రోజు ఎందుకో నేను మామూలుగా నొక్కుతున్నాను, ఇది ఏంటిది నేర్చుకుందామని నొక్కుతుంటే దాంట్లో అన్నీ ఇస్తున్నాడండి. అంటే ప్రసంగాలు ఎవరు వింటున్నారో ఇస్తున్నాడు, ఏ వయసు వాళ్ళు వింటున్నారో ఇస్తున్నాడు, ఎంతసేపు వింటున్నారో ఇస్తున్నాడు, లైవ్లో ప్రసంగాలు ఇస్తూనండి. ఎక్కడెక్కడి నుంచి లైవ్ వింటున్నారు అనేది ఇచ్చాడు. ల్యాప్టాప్లో వింటున్నారా, ఏమంటే ఫోన్లో వింటున్నారా, ట్యాబ్లో వింటున్నారా, అన్నీ ఇస్తూనండి. చివరిచ్చాడు ఎక్కడెక్కడి నుంచి వింటున్నారు ఈ లైవ్ అంటే. అందులో ఆ లిస్ట్ చూసి నేను చాలా ఆనందపడిపోయానండి. మేము ఎంతకాలం మియాపూర్ అనుకున్నాం, కాదు మియాపూర్ దాటాం మేము అనిపించింది. ఎలా దాటామంటే ఆ అనాలిసిస్లోకి వెళ్తేనండి ఎక్కడెక్కడి నుంచి మా వీడియోలు చూస్తున్నారంటే అందులో దుబాయ్ ఉంది, అందులో కువైట్ ఉంది, అందులో జార్డాన్ ఉంది, అందులో యుఎస్ఏ ఉంది. అంటే మియాపూర్ ఎక్కడ చెప్తుంది చెప్పండి వాక్యం? ఎక్కడ చెప్తుంది? యుఎస్ఏలకు వాక్యం చెప్తున్నావా? అందులో చూసి నేను ఆశ్చర్యపోయాడు ఆ రోజు. మనం ఇక్కడ కూర్చొని ఏదో చర్చిలో ప్రసంగాలు చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన టెక్నాలజీ ద్వారా యూట్యూబ్లోనికి లైవ్ ఇచ్చి ఎన్ని దేశాలకు వాక్యం పంపించామండి. మీకు అర్థమవుతుందా? కనుక దేవుడు వాక్యాన్ని కౌగిలించుకుంటే, దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తే, దాన్ని గట్టిగా పట్టుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? విజయోత్సవాలతో దేవుడు ఏం చేస్తాడు? ఊరేగించాడు. మియాపూర్ని ఊరేగించాడు. అంతే, యానివర్సరీ అంతా మియాపూర్ని ఊరేగించాడు. నిజంగా రాజేంద్ర అనేది చాలా హ్యాపీ అయిపోయాడండి. చివరిలో వెళ్ళి కలిస్తే, ఏంటైనా చందనగర్లో 10-15 మందిని చూశాను, ఇంతమంది అయిపోయారా మీరు? ఎంత బాగా కష్టపడుతున్నారు అన్న పిల్లలందరూ. వెరీ గుడ్, నన్ను చాలా మంచి సంఘం. ఒక సేవకుడు చాలా ఆనందపడ్డాడు, మంచి దీవెనిచ్చాడు. నాకు చూస్తుంటే మీరు ఇంకా చాలా గొప్ప పనులు చేస్తారు నాయన, మీ వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు భవిష్యత్తులో అన్నట్టు. ఆయన అనాలిసిస్ అనమాట. పెద్దోళ్ళు కదా, వాళ్ళ అనుభవం కదండి. మీరు భవిష్యత్తులో ఇంకా చాలా పెద్దవి చేస్తారు నాకు అర్థమైపోయింది అన్నట్టు. మీ త్యాగం, మీ కష్టం, మీ పనితనం అన్నీ కనబడుతున్నాయి ఆయన. మీరు గమనించారు లేదా? నేను ఆశ్చర్యపోయానండి, తెగ నవ్వుకున్నాను చాలాసేపు. ఆయన రెడీ అవుతున్నాడు, రెడీ అయిపోయి కారు దిగాడండి. కారు దిగ్గానే మనకు తెలుసు కదా మన యూనిఫామ్ నేను వేసుకున్నాను లోపల. మీరు ఆయన షర్ట్ గమనించారు లేదో? సేమ్ మన యూనిఫామ్ షర్టే. అక్కడికి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఏంటనైనా నేను ఈ షర్ట్ వేసాను, మీ షర్ట్ లాగే ఉంది, మీ యూనిఫామ్ వేసాను నేను అంటున్నాడు. ఎలా వేసుకొచ్చాడంటే దేవుడు వేయించుకుని వచ్చాడు అంతే. నేను మీలో కలిసిపోయాను బాబు, నేను కూడా మియాపూరే అంటున్నాడు. చిన్నపిల్లలకి తెగ ఆనందపడ్డాడు అన్నయ్య. వాళ్ళ అబ్బాయి వేసుకున్న డ్రెస్, జయశాల వేసుకున్న డ్రెస్ కూడా అదే, సేమ్ ఒకటే కలర్, బ్లూ కలర్, అదిరిపోయింది. ఇవన్నీ ఏంటంటే దేవుడు మన మీద ప్రేమతో అన్నీ అలా కలుపుకుంటూ వచ్చాడు. నిజానికండి నేను ముందు బాధపడ్డాను కదండి, తర్వాత అర్థమైందండి నాకు విషయం. ముందు హాల్ క్యాన్సిల్ అయిపోయింది బాధపడ్డాం. 7వ తారీఖు ఏం జరిగింది చెప్పండి? ఫుల్ వర్షం. తెలుసా మీకు ఎంత వర్షం అంటే? కుంభవృష్టి. సాయంత్రం 7-8 గంటల వరకు కొడతానే ఉంది. నిజానికి 8వ తారీఖు హాల్లోకి వెళ్తే మీటింగ్ చేయగలమని మనం చెప్పండి. మోకాల్లోతు నీళ్ళు ఉంటాయి అక్కడ. అంటే దేవుడు ముందుగానే, బాబు నాకు భవిష్యత్తు తెలుసునే, మీరు అక్కడి నుంచి గెట్ అవుట్ అన్నాడు. మనం ఆయన అర్థం చేసుకోవడానికి 3-4 రోజులు టైం బట్టి టెన్షన్ పడ్డాం అంతే. నాకు తర్వాత దాని మీద సారీ తండ్రి కొంచెం క్షమించండి, టెన్షన్ పడ్డాం అని. అసలు దేవుడు సూపర్ అండి, అన్నీ తెలుసండి ఆయనకి అన్నీ తెలుసు. భవిష్యత్తు తెలుసు, జరుగుతున్నది తెలుసు, వెనకాల జరిగింది మర్చిపోడు, జరుగుతున్న దాన్ని చూడక మానడు, జరగబోయేది చెప్పక మానడు. దట్ ఈస్ గాడ్. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగిన దేవుడు. ఆయన నువ్వు ఒకటే,
ఆయన మీద ఆనుకుని దేవా అనుకో, అంతే. నీకు ఏం కావాలో వెనకాల చూసుకుంటూ వస్తాడు. అయ్యా లీడర్లు కానీ తమ్ముడు పాపం చాలా కష్టపడ్డారండి. జయశాలకి థ్యాంక్స్ చెప్పాలి సంఘం తరపున. తమ్ముడు పాపం బండి ట్రబుల్ ఇస్తే వేరే వాళ్ళు బండి వాళ్ళే నడిపించుకుని వచ్చారండి తమ్ముడోళ్ళు. అలాగే ఒక పక్క ఏవి చేయడానికి కష్టపడిన తమ్ముడు అండి ఆనంద్, 3 నెలల నుంచి చేస్తున్నారు. అది అంత ఫుటేజ్ అంతా తీసుకొని రాత్రి పగలు నిద్రపోక ఆ ఏవికి చాలామంది సహాయం చేశారట. ఆనంద్ ఫోన్ చేసి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పండి అని అంటున్నాడు. తమ్ముడు చందన్ చాలా హెల్ప్ చేశారట. అలాగే విజయ్, అలాగే ఇంకెవరి పేర్లో చెప్పాడు, రాణి, ఆ తర్వాత ఇంకొకరు ఎవరి పేరు చెప్పాడు, సుకుమార్. ఇలా చాలామంది ఆయనకి ఈ వీడియోలు ఫోటోలు అన్నీ సహాయం చేశారట. వాళ్ళు 3 నెలల నుంచి చేశారండి ఏవి, ఒక్కొక్కటి పేర్చుకుంటూ అన్ని పెట్టుకుంటూ అరగంట సేపు వచ్చింది అంటే అది చాలా కష్టం చేయటం. వాళ్ళు చేశారు. ఓ పక్క ఫ్రేమ్స్, వేదిక మీద ఫ్రేమ్స్ ఇచ్చాం. మళ్ళీ ఈరోజు కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇవ్వాల్సినవి. ఆ ఫ్రేమ్స్ చేశాడు తిమోతిరాజు అని. తాడేపల్లిగూడెంలో తక్కువకు చేస్తున్నారు ఫ్రేమ్స్ అని, అక్కడి నుంచి చేయించుకుని తెచ్చాం. అక్కడి నుంచి ఒక కుర్రోడు, ఫ్లెక్సీలు చేయడానికి ఒక కుర్రోడు, మొత్తం మనకు జరిగిన ప్రోగ్రాం అంతకే డిజైనర్ తమ్ముడు గిద్యోన్, మొత్తం డిజైన్లు చేసిన తమ్ముడేనండి. అంటే ఎవరు నిద్రపోకుండా రాత్రి పగళ్ళు కష్టపడ్డం. అలాగే ఆర్థికంగా సహాయపడిన వాళ్ళు ప్రతి కుటుంబానికి నా నిండు వందనాలు చెప్తున్నాను. మీ సహాయాన్ని దేవుడికి ఇచ్చారు. అలా బలమైన కార్యం దేవుడికి చేయడానికి మీరు సహాయపడ్డారు. ఆర్థికంగా సహాయపడిన వాళ్ళందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సమిష్టిగా దేవుడికి ఒక ఘన విజయం తేడానికి ఈ కార్యం చేస్తాం. 2 సక్సెస్ ఏవిలు చేశారండి, చాలా బాగున్నాయి. చూద్దాం, చూసిన తర్వాత ప్రార్థన చేసి ముగించేస్తాను. ఏవిలు చూద్దాం. 2, ఒకటి ఆనంద్ చేశాడు, ఒకటి తమ్ముడు సునీల్ చేశాడు. 2 వరుసగా ప్లే చేస్తారు, చాలా బాగున్నాయి. మనకు మళ్ళా అవన్నీ జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళు, ఎంత బాగున్నాయి చూద్దాం. ప్లే చేయండి. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ సువార్త జయకేతనాల 6వ వార్షికోత్సవం. ఆరు సంవత్సరాల నుంచి క్రైస్ట్ చర్చ్ మియాపూర్ పని జరిగిస్తుంది. తమ్ముడు శ్రీను ఒక చిన్న రీసెర్చ్ సెంటర్ నడిపేవాడు. చిన్న గది తీసుకుని ఆ గదిలో ఒక 10-15 మందిని కూర్చోబెట్టి తమ్ముడు వాక్యం చెప్పేవాడు. ఈ సిబిటి మియాపూరు కళాశాల నాంది అక్కడ పలికింది. ఈ 6 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందటం, ఎన్నో మంచి కార్యక్రమాలు పిల్లలు చేయటం, ఎంతో మందిని ప్రోత్సహించటం, ఈ జంట నగరాల్లోనే కాకుండా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో సిబిటి మియాపూరు పేరు వినబట్టం మరి నాకెంతగానో సంతోషాన్ని కలిగించింది. అందుకు నేను శ్రీనుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నయ్య. మరి ఆయనతో పాటు వెనక ఎంతమంది ఉన్నారో తమ్ముడు చెప్పటం సంతోషం. వైస్ ప్రిన్సిపల్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఇప్పట్లో బాధ్యతగా పనిచేసే సుమన్. అప్పుడు ఎలాగున్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడంటే ఆ రూపంలో మార్పు లేదు, ఆ కార్యాల్లో మార్పు లేదు. ఆయన అలాగే పని చేస్తున్నాడు, అలాగే నెమ్మదిగా పని చేస్తున్నాడు, ఆసక్తిగా పని చేస్తున్నాడు. వీరితో పాటు వచ్చిన యవ్వన పిల్లలు, స్త్రీలు, సండే స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ
ఆలోచిస్తూ ఇలాంటి వార్షికోత్సవ వేడుకలు అనేకమైనవి పిల్లలు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని కార్యక్రమాలు నిజంగా దేవుడు మాకు తోడుండడం వల్లే మేము చేశాం, కానీ మా వలన ఏది జరగలేదండి, మా వలన ఏది జరగదు కూడా. దేవుడు వెనుకుంటేనే ఏదైనా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మాతో పాటు ఉన్నందుకు. క్రీస్తు సంఘం మియాపూర్ నిర్వహిస్తున్న 6వ వార్షికోత్సవ మహా సమావేశానికి ఇచ్చేసిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ముందుగా ప్రభునామంలో నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వార్షికోత్సవ 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి మనందరికీ దేవుని మహావర్తమానాన్ని వినిపించడానికి మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలోనికి విచ్చేసిన దైవజనులు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు బి రాజేంద్ర బాబు గారు, డాక్టర్ రాజేంద్ర బాబు గారిని మరి సభాముఖంగా వేదిక పైకి ఆహ్వానిస్తాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ అన్నగారు వస్తుండగా మరి సంతోషంతో వారికి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. మమ్మల్ని దేవుని వాక్యంలో నడిపిస్తూ ఈ 6వ వార్షికోత్సవ మహా కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా దైవజనులు సిబిటి మియాపూర్ మరి ప్రిన్సిపల్ గారు కింగ్ శ్రీను గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సిబిటి మియాపూర్ పురుషుల సమాజం వారు మీ అందరి కొరకు ఒక చిన్న స్కిట్ ను చూపించాలని ఆశపడుతున్నారు. దయచేసి మరి తెరల పైన సమయంలో ఆ స్కిట్ ను చూద్దాము. మరి సమయంలో ప్రియులారా, పాటలతో కాకుండా ఒక మంచి స్కిట్ తో మీ ముందుకు వస్తున్నారు చిన్నపిల్లలు, సండే స్కూల్ చిల్డ్రన్ పిల్లలు. మరి సమయంలో తమ్ముడు మరి అన్నప్రాసన కృష్ణ అనే పాటను హిందీలో ట్రాన్స్లేట్ చేసి చక్కగా దాన్ని రూపొందించినందుకు తమకి దైవజనులు డాక్టర్ వి రాజేంద్ర బాబు గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు చేతుల మీదుగా మరి జ్ఞాపకాన్ని అందిస్తుండగా మీరు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. సిబిటి మియాపూర్ ప్రిన్సిపల్ గారు కింగ్ శ్రీను అన్న గారు మనందరికీ కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ విలువైన సమయాన్ని అన్నగారికి అందిస్తున్నాను. చర్చ్ మియాపూర్ సంఘానికి నాతో పాటు వాక్యం చెప్తున్న పిల్లలు, నేను ఒక్కడే కదండి వాక్యం చెప్పేది, వీళ్ళ వాక్యం చెప్తారు, వీళ్ళ ప్రసంగాలు చెప్తారు. ఆదివారం ఆరాధనలో నాకు ముందు వీళ్ళే ప్రసంగాలు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఇది మాకు మా తండ్రి గారు నేర్పించారు. ఏంటి అంటే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిని ఇదిగో యేసుక్రీస్తుల వారు ఒకప్పుడు శిష్యులను తయారు చేసి ఆ శిష్యులను మరలా శిష్యులను తయారు చేయమంటే క్రైస్తవుడి గురుతర బాధ్యత సువార్తను వేగంగా తీసుకెళ్ళడానికి అనేక మంది శిష్యులను తయారు చేయాలి. డిప్యూటీ డైరెక్టర్ గారిని మరి మేము ఆహ్వానించడం జరిగింది. వారు మా ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో మనందరికీ మంచి విషయాలు దైవవాక్యాన్ని వినిపించాల్సిందిగా మరి కోరుకుంటూ డిప్యూటీ డైరెక్టర్ గారికి వారికి ఇస్తూ మరి మంచి విషయాలు మనకందరికీ తెలియాల్సిందిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి మనకు విలువైన సమయాన్ని అందిద్దాం. ఈ సిబిటి మియాపూరు మరి ఈరోజు ఈ 6 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందటం, ఎన్నో మంచి కార్యక్రమాలు పిల్లలు చేయటం, ఎంతో మందిని ప్రోత్సహించటం, ఈ జంట నగరాల్లోనే కాకుండా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సిబిటి మియాపూరు పేరు వినబట్టం మరి నాకెంతగానో సంతోషాన్ని కలిగించింది. అందుకు నేను శ్రీనుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నయ్య. మరి ఆయనతో పాటు వెనక ఎంతమంది ఉన్నారో తమ్ముడు చెప్పటం సంతోషం. వైస్ ప్రిన్సిపల్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, మా ప్రియుడు తమ్ముడు విజయ్ ఉన్నప్పుడు ఒకే కళాశాల ఈ జంట నగరాల్లో ఉండేది. అప్పట్లో బాధ్యతగా పనిచేసే సుమన్
అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడంటే ఆ రూపంలో మార్పు లేదు, ఆ కార్యాల్లో మార్పు లేదు. వీరితో పాటు వచ్చిన యవ్వన పిల్లలు, స్త్రీలు, సండే స్కూల్ పిల్లలు, వీళ్ళందరూ కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అందరికి ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, రెండో పాట కంటే ముందు మూడో పాట ప్రోమో మీరు అందరు చూడబోతున్నారు. నిజంగా అన్నగారు బంధాల గురించి మరొక మంచి పాట రాశారు. పైన మనం అందరము బంధాలను గురించిన మూడో సాంగ్ ప్రోమో చూద్దాం. దయచేసి అందరు లైట్స్ ఆఫ్ చేయండి. వాలంటీర్స్ ఎక్కడున్నా అదేవిధంగా ప్రియులారా, మరి మీకు అందరికీ తెలుసు, మనకందరికీ అత్యంత ప్రియులు, మనం అందరం బాగా ఇష్టపడే జాన్సన్ అన్నయ్య. పాటలు అంటే మనకు ఎవరు గుర్తుకొస్తారు? జాన్సన్ అన్నయ్య. ఆయన రాసిన పాట మనకందరికీ తెలుసు, తండ్రి బాధ. నిజంగా చాలా మంచి పాట, తండ్రి బాధ అని తెలియజేశాడు జాన్సన్ అన్న. మరి ఆయన శిష్యుడు ఎవరు? శ్రీను అన్నయ్య. ఆయన యేసు బాధను మనకు చూపించాలనుకున్నాడు. అదే రెండో సాంగ్ మీరు చూస్తారు. మరి దానికి సంబంధించి ముందుగా ఆ రిలీజ్ కార్యక్రమానికి ముందు మరి ఇందాక చెప్పినట్లుగా ఆనంద్ గారి తల్లి గారు, తండ్రి గారు దయచేసి వేదిక మీదకి వచ్చినట్లయితే మరి అన్నగారి చేతుల మీదుగా వారికి ఒక మంచి జ్ఞాపకాన్ని అందిద్దాము. నిజంగా చాలా ఖర్చు అయిందండి. నేను అమౌంట్ చెప్పాలనుకోవట్లేదు, కానీ లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఒక 35,000 50,000తో అయిపోతుంది అనుకున్నారు. కానీ నిజంగా ఆ యవ్వన కాలంలో ఉన్న దంపతులు ఇరువురు, ఆనంద్ షెరీన్ ఇరువురు కూడా ఎంత ఖర్చైనా పర్వాలేదన్నా, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఈ సాంగ్ మా కుటుంబం పేరట అలా వీడియోల ముందు కనబడ్డప్పుడు అసలు మాకు అది గుర్తుకే రాదు, మేము ఎంత ఖర్చైనా భరిస్తామని చెప్పారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామని లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయండి. అవన్నీ కూడా వాళ్ళే భరించారు. అప్పు చేసి ఇచ్చారు, ఏదో వాళ్ళ దగ్గర ఉండి కాదు, అప్పు చేసి ఇచ్చారు. వాళ్ళు ఫారెన్కి వెళ్ళారు, ఆ అప్పే తీరలేదు, ఇంకా ఇదొక అప్పు పడింది. దయచేసి ఆ కుటుంబం గురించి ప్రార్థించండి. మంచి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిజంగా చాలా గొప్పవారు. మీకు వేసిన స్కిట్ అదే, తల్లిదండ్రులు పిల్లల్లా పెంచితే పిల్లలు అలా దేవుని కొరకు గొప్పగా ఉపయోగపడతారు. ఈ పాట తెలుగులోనే కాదు, కన్నడలో కూడా వెళ్ళాలి. ప్రభు త్యాగం వృధా కావద్దని, మరి ఎంత ఖర్చైనా భరించి దాన్ని కన్నడలో రిలీజ్ చేయాలని మరి బ్రదర్ సాల్మన్ గారు, బ్రదర్ చరణ్ గారు మరి అనుకొని ఈ పాటను ఇదే యానివర్సరీలో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో కష్టపడి లిరిక్స్ ట్రాన్స్లేట్ చేసి పాటను పాడించి ఆ పాటను కూడా మన ముందుకు తీసుకుని వచ్చారు. ముందుగా వారి ఇరువురికి కూడా మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి జ్ఞాపకను మరి డాక్టర్ బి రాజేంద్ర బాబు అన్నయ్య గారి ద్వారా అందించిన తర్వాత మరలా కన్నడ సాంగ్ మనం అందరం వీడియో తెరపైన చూద్దాము. ಬಾಹ್ಯವಾಗಿಯೇ ನನ್ನ ಶಿಲುಬೆಗೆ ಏರಿಸಿದೆ, ಸುವಾರ್ತೆ ಸಾರುವೆ ಎಂದು ನಿನ್ನ ಶುದ್ಧಪಡಿಸಿದರೇನ, ಎಲ್ಲರೆದುರು ಅವಮಾನವೇ ಉಳಿಸಿರುವೆ, ರಕ್ತ ನೀಡಿ ಉಳಿಸಿದೆ ಭಕ್ತಿ ಬದುಕಿದೆ ನೀನು, ಅತಿಯಾದ ದಂಡನೆಗೆ ಪಾತ್ರನಾಗಿ ಉಳಿಯುವೆ. ప్రియులారా, మరి చివరిలో ఉన్నాం. మీకు అందరికీ ముందుగా చెప్పినట్లుగా సిబిటి మియాపూర్ ద్వారా 6వ సంవత్సరం అంతా దేవుని కొరకు జరిగించిన కార్యక్రమాల ఏవి మరి ఈ సమయంలో మీ ముందుకు రాబోతుంది. అది అయిపోయిన తర్వాత మన అందరం భోజనాలకు వెళ్ళొచ్చు. దయచేసి ఆ ఏవిని మరి మీరు అందరూ వీక్షించాల్సిందిగా తెలియజేస్తూ దయచేసి ఏవిని ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.
ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కోసమే ఎదురు చూశాడుగా, నీ కోసమే ఎదురు చూశాడుగా. చాలా బాగుంది తమ్ముడు సునీల్కి క్లాప్స్ కొడదామా? జరిగిన 5 గంటలని 10 నిమిషాల్లో చూపించాడు మళ్ళీ కదా. అది 5 గంటల ప్రోగ్రామ్ 10 నిమిషాల్లో చూపించేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ఇదండి మన ఆనందం, సంతోషం, దేవుడిచ్చిన విజయం. సో లాస్ట్ టైం రేక్ షెడ్లో చేసాం, అదే అదిరిపోయింది అనుకున్నాం. ఈసారి ఫంక్షన్ హాల్కి వెళ్ళాం. 7కి ఎక్కడికి వెళ్దాం చెప్పండి ఏమండి? ఈ సంవత్సరం అంతా ఆలోచిద్దాం, ఓకేనా? దేవుడి చిత్తం అయితే 7 సంపూర్ణం అదరగొట్టేద్దాం, ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.